పాము కాటు వేసినప్పుడు బాబా ఏం ఉపాయం చేశారో చూడండి. సుమారు 7 గంటలప్పుడు శ్యామ చిటికెన వేలిని పాము ఎకాఎకిగా కాటేయగా అక్కడ విషం వల్ల మంట, భరించలేనంత అత్యంత వేదన, ప్రాణాంతకం వంటి ఈ బాధను మాధవరావు భయభీతుడై తనలో చింతించసాగాడు. అతనికి శరీరం ఎర్రబారింది. ఆప్తులు, స్నేహితులు అందరూ కలిసి విఠోబా వద్దకు పద అని అన్నారు. అతని ప్రాణం అపాయంలో పడింది. నిమోన్కర్ వచ్చి వీబుదిని తీసుకుని వెళ్ళు అని చెప్పాడు. మాధవరావు మసీదుకు పరుగు తీశాడు. బాబా ఏం చేశారు? బాబా శ్యామ చూపులో కలవగా బాబా చేసిన చమత్కారం చూడండి. అతనికి పైకి రానివ్వకుండా బాగా తిట్టారు. భట్టు పైకి ఎక్కవద్దు, ఎక్కావంటే కబర్దార్, పో కిందకు దిగిపో అంటూ గట్టిగా గర్జించారు. నిప్పులు చెరుగుతున్నట్లు బాబా కోప్పడ్డారు. బాబా ఎందుకు ఇంత కఠిన వచనాలు విసిరారా అని మాధవరావు చికితుడయ్యాడు. వారి క్రోధాన్ని చూసి మాధవరావు చాలా గౌరవపడ్డాడు. అతనికి ఏం తోచలేదు. ధైర్యం సడలిపోయి కిందనే కూర్చున్నాడు. దేవుడికే కోపం వస్తే బాబాయే తనను తిరస్కరిస్తే ఇక బ్రతికే ఉపాయం లేదని మాధవరావు భయపడ్డాడు. ఘోరంగా మండిపోతున్న బాబా యొక్క క్రోధాన్ని చూసి వారి తిట్లను, శాపాలను విని ఎవరు మాత్రం గావరపడరు. అది అటువంటి భయంకర పరిస్థితి. మసీదు నా పుట్టిల్లు, నేను సాయికి కన్న కొడుకును, మరి కన్న తల్లే బిడ్డను ఇవాళ ఇంతగా కోపడుతుంది ఎందుకు? పాము కాటేసింది అన్న వేదనను తల్లి దగ్గర కాక మరెక్కడ చెప్పుకుంటాను అని అసలే ఆ తల్లే నన్ను తరిమి వేస్తే ఇక తన గతి ఏమిటి అని దీనంగా మొహం పెట్టాడు. బిడ్డకు కన్న తల్లి ఎలాగో మాధవరావుకు బాబా కన్న తల్లి, ఇటువంటి అనుబంధం ఆర్నిశలు ఉండగా మరి ఈ రోజు ఇదేం పరిస్థితి? తల్లే తరిమి వేస్తే ఇక బిడ్డను ఎవరు రక్షిస్తాడు? అప్పుడు మాధవరావు ప్రాణాల మీద ఆశను నీళ్లు వదులుకున్నాడు. కొంతసేపు గడిచాక బాబా శాంతించారు. మాధవరావు మళ్ళీ ధైర్యం తెచ్చుకొని పైకి వెళ్లి కూర్చున్నాడు. అప్పుడు బాబా నీవు ధైర్యం వదలకు, ఏం చింతపడకు, నీవు బాగవుతావు. దయాళు అయిన పకీరు నిన్ను సంరక్షిస్తాడు. ఇంటికి వెళ్లి సుస్థిరంగా కూర్చో. ఇంటి నుండి బయటికి ఎక్కడికి వెళ్లకు. నిర్భయంగా నిశ్చింతంగా ఉండు. నా మీద విశ్వాసం ఉంచు అని చెప్పారు. శ్యామ ఇంటికి చేరుకునేసరికి బాబా తాత్యతో కబురు పంపారు.